గాంధీ వాట్సాప్లో ఒకటే మెసేజ్ గిరికలు కొడుతుంది. హైదరాబాద్లో దుకాన్లు, షోరూంలు, హోటల్ అన్ని 10:30కే బంద్ పెట్టాలి. ఇద్దరు ముగ్గురు కలిసి రోడ్ల మీద కనిపించిన ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, లాఠీ పోలీసింగ్, తోడ్కలు తీసుడే అని సోషల్ మీడియాలో వార్త షికారు చేసింది కదా. మరి గదంతా నిజమేనా? ఏందో ఒకలేమో 10:30కే అన్ని బంద్ పెట్టాలని సర్కార్ ఆర్డర్ వేసింది అంటారు. अंदर बाहर लगाना कर देना 11 के बाद दुकान दिखना ही नहीं अगर दिखे तो मार करते लाठी चार्ज करते थे नो फ्रेंडली पुलिस लाठी चार्ज पुलिस ठीक है 11 के बाद नो ओपन పోలీసు వాళ్ళు ఇక 10:30 దాటినాక పానాది మీద కనబడితే పండ్లు రాలగొడతారని చెప్తుర్రు. ఇంత పెద్ద హైదరాబాద్లా 10:30కు అన్ని బంద్ పెట్టుడేందిరో, ఏడికెంచి ఏడికి పోతున్నాం మనమని మస్తుగా బుగులైనరు పబ్లిక్ అంతా. ఇది అడవా హైదరాబాద్ 10:30కు బంద్ పెట్టుడేందని గారానికి ఇచ్చిండ్రు. అటు ఈ సంగతి తెలవంగానే అసద్ సార్ కూడా గట్టిగానే ఆడుచుకుండు. అరే మెట్రో సిటీగున్న హైదరాబాద్లా 10:30కు అన్ని బంద్ చేస్తామంటే ఎట్లా? పబ్లిక్ ఎంత తక్లీఫ్ అవుతుంది. మీరు షాయా పాంటేలను నడిపించేటోళ్ళని బంద్ చేస్తారు, మరి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లా పబ్బులను కూడా గదే టైం కు బంద్ చేపిస్తారా? ఇక్కడ పెట్టినట్టు రూల్ అటు దిక్కు కూడా పెడతారా అని పోలీసు వాళ్ళ మీద ఫైర్ అయినరు. అజ్జూషో ఏందో గాని లేలే అవన్నీ ఫేక్ న్యూస్లు, మేము ఏడ చెప్పలేదు 10:30కే షాపులు బంద్ అని. ఇది వరకు ఎట్లుండనో అదే రూల్స్ గాని ఏం మారలేదు అని మళ్ళా పోలీసు వాళ్ళు ట్వీట్ పెట్టిర్రు. కానీ అదే పోలీసు వాళ్ళు ఇగో 10:30కే బంద్ పెట్టాలని ఆటోకు బ్యానర్ కట్టుకొని ప్రచారం చేస్తుండ్రు. ఇలా ఎవరిది నమ్ముడో ఏం కథ అని పబ్లిక్ పరేషాన్ అవుతుర్రు. మొన్నటిదాకా ఊపుతో నురికిన ఆంధ్ర పాలిటిక్స్ జర చల్లబడ్డాయి అబ్బా. ఇక సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారాలు చేసి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ గెలిచిన ఆనందంతో అండ్లనే మునిగి తేలకుండా ఆయనను గెలిపించిన అమ్మకు దీక్ష షురు చేసిండు పవనాల్ సారు. ఆంధ్ర పాలిటిక్స్ నే ఓ మలుపు తిప్పిన పవన్ సారు గెలిచినాక పబ్లిక్ తిప్పలాడ్చుకునే పనుల పడ్డాడు. ఇగో దిక్కు కొలువు, ఇంకో దిక్కు భక్తి బరాబర్ బ్యాలెన్స్ చేస్తుండగా. ఎందుకంటారా, ఆయన ఎలక్షన్ల ప్రచారాల కోసం పెట్టుకున్న బండికి వారాహి అని పేరు పెట్టుకుండు. ఇక పేరుకు తగ్గట్టే ఆ అమ్మ దీవెనలతోని పబ్లిక్ రెస్పాన్స్ అడ్డగోలుగొచ్చి ఇప్పుడు నిలబడ్డ 21 జాగలల్లా జనసేన జెండా హవా నడిపిస్తుంది. ఇక అమ్మ దీవెనలతోని ఆమె పేరు పెట్టుకున్నాక అనుకున్నది అయ్యింది కాబట్టి ఇయాలనే వారాహి అమ్మ మాలేసుకుండు పవనాల్ సారు. 11 రోజులు పాలు పండ్లతోనే నిష్టగా దీక్ష చేస్తాడట. నేను నమ్ముకున్న అమ్మ నన్ను నిలబెట్టింది, ఇప్పుడు నేను ఆమెకు మొక్కిన మొక్కు నిలబెట్టుకుంటా అని ఈ ముచ్చట ముంగటేసుకుండు. ఈ కథ అంతా తెలివంగానే అదిరా మా హీరో అంటే ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు, అందుకే ఆయనకి ఇంతమంది ఫ్యాన్స్ కాదు కాదు ఆర్మీ అని తోడగొట్టి మరి గల్లాలు ఎగిరేస్తురు జన సైనికులంతా. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనే సినిమా డైలాగును నిజం చేసి చూపెట్టిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఏమంటారులా, నిజమే కదా?